అందరికీ నమస్కారము. భారతదేశములోని పవిత్ర నదుల జన్మస్థలాల గురించి మనకు ఎంత తెలుసో ఈ క్విజ్ ద్వారా తెలుసుకుందాం. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. గంగా నది హిమాలయాలలో ఏ హిమనీ నదం నుండి ఉద్భవిస్తుంది? యమునోత్రి, గంగోత్రి, మానస సరోవరం, సియాచిన్. గంగోత్రి. గంగోత్రి వద్ద జన్మించినప్పుడు ఈ నదిని భాగీరథి అని పిలుస్తారు. దేవప్రయాగ వద్ద అలకానందతో కలిసిన తర్వాత దీనికి గంగా అనే పేరు వస్తుంది. గోదావరి నది మహారాష్ట్రలోని ఏ పర్వత శ్రేణులలో జన్మిస్తుంది? మహాబలేశ్వర్, బ్రహ్మగిరి కొండలు, అమరకంటక్, సత్పురా పర్వతాలు. బ్రహ్మగిరి కొండలు. గోదావరి దక్షిణ భారతదేశములోనే అతి పొడవైన నది. దీనిని దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని కూడా పిలుస్తారు. కృష్ణానది ఏ పవిత్ర ప్రదేశములో జన్మిస్తుంది? మహాబలేశ్వర్, శ్రీశైలం, నాసిక్, తలకావేరి. మహాబలేశ్వర్. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో ఉన్న పురాతన శివాలయంలోని గోముఖం నుండి కృష్ణానది ఉద్భవిస్తుంది. పవిత్ర కావేరీ నది జన్మస్థలం ఏది? శృంగేరి, వాయనాడ్, తలకావేరి, ఊటీ. తలకావేరి. కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల్లో ఉన్న తలకావేరి వద్ద ఒక చిన్న నీటి బుగ్గ రూపంలో ఈ నది ప్రారంభమవుతుంది. పశ్చిమ దిశగా ప్రవహించే పవిత్ర నర్మదా నది ఎక్కడ జన్మిస్తుంది? ఓంకారేశ్వర్, జబల్పూర్, భీమశంకర్, అమరకంటక్. అమరకంటక్. మధ్యప్రదేశ్లోని మైకల్ కొండల్లో ఉన్న అమరకంటక్ వద్ద నర్మద జన్మిస్తుంది. నర్మదలోని ప్రతి రాయిని శివలింగంగా భావిస్తారు. గంగా నదికి అతిపెద్ద ఉపనది అయిన యమునా నది ఎక్కడ జన్మిస్తుంది? బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, ఋషికేశ్. యమునోత్రి. ఉత్తరాఖండ్లోని యమునోత్రి హిమనీ నదం వద్ద యమునాదేవి జన్మించినట్లు విశ్వసిస్తారు. బ్రహ్మపుత్ర నది ఎక్కడ జన్మిస్తుంది? అమరకంటక్, గంగోత్రి, మానస సరోవరం సమీపములోని అంగ్సి, నేపాల్ హిమాలయాలు. మానస సరోవరం సమీపంలోని అంగ్సి. టిబెట్లో ఈ నదిని సాంగ్సో అని పిలుస్తారు. భారతదేశంలో పురుషనామం కలిగిన ఏకైక ప్రధాన నది ఇది. సరస్వతీ నది పురాణాల ప్రకారం ఎక్కడ ఉద్భవించిందని నమ్ముతారు? ప్లక్షప్రసవనం, అమరకంటక్, కాశీ, ప్రయాగరాజ్. ప్లక్షప్రసవనం. పురాణాల ప్రకారం సరస్వతి ప్లక్షప్రసవనం వద్ద ఉద్భవించింది. ప్రస్తుతం బద్రీనాథ్ సమీపములోని మానా గ్రామములోని సరస్వతి ప్రవాహాన్ని కూడా భక్తులు పవిత్రంగా భావిస్తారు. పెన్నా నది ఎక్కడ జన్మిస్తుంది? హర్సిలీ హిల్స్, తిరుమల కొండలు, శ్రీశైలం కొండలు, నంది కొండలు. నంది కొండలు. కర్ణాటకలోని నందికొండల్లో ఈ నది జన్మిస్తుంది. శివుని ధనస్సు పినాకం పేరు మీదుగా దీనికి పినాకిని అనే పేరు వచ్చింది. మహానది జన్మస్థలం ఏది? ఛత్తీస్గఢ్లోని సిహావా కొండలు, అమరకంటక్, చోటా నాగపూర్ పీఠభూమి, అరకులోయ. ఛత్తీస్గఢ్లోని సిహావా కొండలు. ఛత్తీస్గఢ్లోని సిహావా కొండల్లో మహానది జన్మిస్తుంది. హిరాకుడ్ ఆనకట్ట ఈ నదిపైనే నిర్మించబడింది. తపతీ నది ఎక్కడ జన్మిస్తుంది? నాసిక్, బేతుల్,
మహాబలేశ్వర్, జబల్పూర్. బేతుల్ మధ్యప్రదేశ్లోని ముల్తాయ్ పవిత్ర కుండము నుండి తపతీ నది ఉద్భవిస్తుంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఏ నది ఒడ్డున ఉంది? కావేరి, పెరియార్, పంబా, భరతపూజ. పంబ పశ్చిమ కనుమలలోని పిర్మేడు కొండల్లో జన్మించే పంబా నదిని దక్షిణ భాగీరథి అని పిలుస్తారు. తుంగభద్రా నది ఎక్కడ జన్మిస్తుంది? మంత్రాలయం, వరాహ పర్వతం, కూడలి, నందికొండలు. వరాహ పర్వతం. తుంగా, భద్ర అనే 2 నదులు గంగ మూలలో పుట్టి కూడలి వద్ద కలిసి తుంగభద్రగా మారతాయి. సీతాదేవి శాపంతో అంతర్వాహినిగా మారినట్లు పురాణాలు చెప్పే ఫల్గు నది ఎలా ఏర్పడుతుంది? అమర్కంటక్, వింధ్య పర్వతాలు, ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో లీలాజన్, మోహన నదుల కలయికతో, హిమాలయాలు. ఛోటా నాగ్పూర్ పీఠభూమిలో లీలాజన్, మోహన నదుల కలయికతో. గయలో శ్రీరాముడు దశరథ మహారాజుకు పిండ ప్రదానం చేసిన నది ఇదే. వైతస్తా నది జన్మస్థలం ఏది? మానస సరోవరం, అనంతనాగ్, రోహ్తక్ పాస్, లడక్. అనంతనాగ్. కాశ్మీర్లోని వెరీనాగ్ నీటి బుగ్గ నుండి ఝేలం నది ఉద్భవిస్తుంది. లూనీ నది ఎక్కడ జన్మిస్తుంది? పుష్కర్ లోయ, మౌంట్ అబూ, జైపూర్ కొండలు, రన్ ఆఫ్ కచ్. పుష్కర లోయ. ప్రారంభంలో ఈ నదిని సాగర్మతి అని పిలుస్తారు. తర్వాత లూనీగా మారి చివరికి ఎడారిలోనే అంతరార్థమవుతుంది. బియాస్ నది ఎక్కడ జన్మిస్తుంది? హరిద్వార్, టిబెట్, యమునోత్రి, రోహ్తక్ పాస్. రోహ్తక్ పాస్. వేదాలలో ఈ నదిని విపాష అని పిలిచారు. సట్లెజ్ నది ఎక్కడ జన్మిస్తుంది? టిబెట్లోని రాక్షస తాల్ సరస్సు, బియాస్కుండ్, అమరకంటక్, జమ్మూ. టిబెట్లోని రాక్షస తాల్ సరస్సు. మానస సరోవరం సమీపంలోని రాక్షస తాల్ వద్ద ఈ నది ఉద్భవిస్తుంది. చంబల్ నది ఎక్కడ జన్మిస్తుంది? ఆరావళి పర్వతాలు, హిమాలయాలు, వింధ్య పర్వతాలు, పశ్చిమ కనుమలు. వింధ్య పర్వతాలు. పురాణాలలో ఈ నదిని చర్మన్వతి అని పిలుస్తారు. భారతదేశానికి ఇండియా అనే పేరు రావడానికి కారణమైన సింధు నది ఎక్కడ జన్మిస్తుంది? కాశ్మీర్ లోయ, టిబెట్లోని మానస సరోవరం సమీపంలోని సింఘీ కబాబ్, నేపాల్ హిమాలయాలు, గంగోత్రి. టిబెట్లోని మానస సరోవరం సమీపంలోని సింఘీ కబాబ్. సింధు నది పేరు నుంచే పర్షియన్, గ్రీకు భాషల ద్వారా ఇండియా అని పేరు వచ్చింది. ఈ నది కైలాస పర్వత ప్రాంతంలోని గ్లేషియర్ వద్ద జన్మిస్తుంది. హలో డివోటీస్, మీకు ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి భక్తి వీడియోలో కలుద్దాం. బాయ్.